హాయ్ వ్యూయర్స్, గోరుచిక్కుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆ కుక్కర్లో కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు, ఓవర్ నైట్ నానపెట్టుకున్న చెనిగ్గింజలు, కొంచెం సాల్ట్, సరిపడిన వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. దీంట్లో 5-6 వెల్లుల్లి దంచి వేసుకొని 1 టీ స్పూన్ మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ కూడా కొంచెం వేసుకొని మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు చెనిగ్గింజలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన దీంట్లో చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది.